అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా మన కూటమి ప్రభుత్వం చంద్రన్న కానుకలు పంచాలని చెప్పేసి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. 8 రకాల కానుకలను ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకుంది. వీటితో పాటుగా 1500 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. వీటికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలుగా కావస్తుందండి. మొదటి సంక్రాంతి పండుగ అయితే రాబోతోంది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా 8 రకాల వస్తువుల్ని అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 8 రకాల వస్తువులే కాకుండా 2 చీరలను కూడా మహిళలందరికీ ఉచితంగా అందించాలని కూడా ప్రభుత్వం యోచనలో ఉందండి. మనకు ముఖ్యంగా 8 రకాల సరుకులు అయితే ఫ్రీగా ఇవ్వబోతున్నారు. చంద్రన్న కానుక మనకు ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చంద్రన్న కానుకనైతే ఇచ్చేవాళ్ళనమాట. ఇప్పుడు కూడా చంద్రన్న కానుకను తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ చంద్రన్న కానుకలో మనకు ముఖ్యంగా బియ్యం, కందిపప్పు, శనగపప్పు, బెల్లం, నెయ్యి, నూనె, గోధుమ పిండి, చక్కెర ఇలా 8 రకాల వస్తువులను అయితే మన చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటితో పాటుగా 2 చీరలను కూడా మహిళలకు అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. దీనిపైన ఇంకా అప్డేట్ వెలువడాల్సి ఉందండి. మనకు ఈ అప్డేట్ అయితే అన్అఫిషియల్గా వచ్చింది. మనకు త్వరలోనే అప్డేట్ అఫీషియల్గా గవర్నమెంట్ అనౌన్స్ చేయబోతోందండి. ఇక అంతేకాకుండా మహిళలందరికీ ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు నెలకు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది మన కూటమి ప్రభుత్వం. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే మహిళలందరికీ నెలకు 1500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుందండి. మహిళలందరూ దీనికోసం ఎన్పిసిఐ లింకింగ్ చేసుకొని ఉన్నారు ఆల్రెడీ. ఎప్పుడెప్పుడు ఈ పథకం రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. మహిళలందరికీ నెలకు 1500 రూపాయలు ఇస్తారనమాట. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరూ ఈ ఆడపడుచు నిధిని తీసుకోవడానికి అర్హులండి. నెలకు 1500 రూపాయలు చొప్పున 18,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు 18,750 రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళనమాట. అయితే ఇది 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించింది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు వేస్తాము అని చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించి బడ్జెట్లో నిధులను కూడా కేటాయించడం జరిగిందనమాట. త్వరలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి మహిళ అకౌంట్లోకి 1500 రూపాయల చొప్పున నెల నెల వేయడం జరుగుతుందండి. దీనికోసం మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవి అంటే మనకు డాక్యుమెంట్స్ ముఖ్యంగా ఆధార్ కార్డు కావాలండి. ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి, అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ ఉండాలి, వ్యాలిడ్ ఫోన్ నంబర్ ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కాకుండా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుందన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ మనము సచివాలయంలో సబ్మిట్ చేసినట్టయితే మనకు సంక్రాంతి తర్వాత మనకు ఇది వెలువడనుందండి అప్డేటు. సంక్రాంతి తర్వాత మనము ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని సబ్మిట్ చేసినట్టయితే ప్రతి నెల మహిళలందరికీ 1500 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ప్రస్తుతానికైతే మనకు ఈ సరుకులు అయితే 8 రకాల సరుకుల్ని ఇవ్వడం అయితే జరుగుతోంది. 2 చీరలను కూడా ఇవ్వబోతున్నట్టుగా సమాచారం అందింది. ఇదండి మనకు లేటెస్ట్ అప్డేటు. చంద్రన్న కానుకను మనకు త్వరలోనే అందుకోబోతున్నాను. జనవరి 1వ తేదీ నుంచి మనకు ఈ చంద్రన్న కానుక అందించడానికి, రేషన్ దుకాణాల్లో అందించడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు మొదలుపెట్టిందండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైకు, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది.